ఏవండి, పాపని స్కూల్లో చేర్పించాలండి. 4వ సంవత్సరం వచ్చేసింది కదా. అవును రాధా, నేను అదే అనుకుంటున్నాను. అప్పుడే మన చిట్టి తల్లిని స్కూల్ బ్యాగు, లంచ్ బ్యాగుతో బస్ ఎక్కించాలి అంటే అదోలా ఉంది. బాగానే ఉందండి మీరు చెప్పేది. స్కూల్ బ్యాగ్, బస్సు అంటూ మనం ఒక్కరమే పంపుతున్నామా ఏంటి? నీకలానే ఉంటుంది. మన పాప కాబట్టి మనం తనపై ప్రేమగా ఉంటాం. ఏం చేసినా మురిసిపోతాం. కాని స్కూలుకి పంపితే అలా కాదు కదా. ఎవరి చేతికో అప్పగించాలి. అక్కడ ఏడుస్తుందో, ఎలా ఉంటుందో అన్న భయం ఉండదా? చెప్పు. అలాంటి ఆలోచనలతో స్కూలుకి పంపకుండా ఇంట్లోనే కూర్చోబెడితే పెద్దయ్యాక మీ చిట్టి తల్లి మనల్నే అడుగుద్ది, స్కూలుకి ఎందుకు పంపలేదు అని. అవన్నీ వదిలేసి నేను చెప్పేది వినండి. మన పక్కింటి లక్ష్మి గారి పిల్లలు 4వ సంవత్సరం నుండి గాయత్రి స్కూల్కే వెళుతున్నారట. చిన్న పిల్లలపై సైతం స్పెషల్ కేర్ తీసుకుంటారట. అందుకే గాయత్రి స్కూల్లో అడ్మిషన్ తీసుకుందామండి.